సంతోషంగా దేవుని ఆరాధించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని వాక్యముతో మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా గడిచిన కొన్ని వారాలుగా లూకాసు సువార్త 10వ అధ్యాయంలో మనము 2 అంశాలు మనం ధ్యానం చేస్తాం. యేసు ప్రభు వారి విషయంలో ఆయన సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు శిష్యులు ఏర్పాటు చేసుకుని కొంతమందిని సువార్త పరిచర్య పంపించడం కొన్ని బాధ్యతలు చెప్పినట్టుగా ధ్యానం చేశాం. తర్వాత నిత్యజీవమునకు వారసుడు కావాలంటే ఏం చేయాలని ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు అడిగినప్పుడు దొంగల చేతిలో పడినటువంటి వాడిని, అనగా యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతూ దొంగల చేతిలో పడినటువంటి వానికి ఎవరు సహాయం చేశారో వాడే తన పొరుగువాడు, నిన్ను వలె నీ పొరుగుని ప్రేమించు అనే మాటను మనం ధ్యానం చేస్తాం. ధర్మశాస్త్రం ఏం చెప్పిందని అడిగినప్పుడు నీ ప్రభువును పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో ఆరాధించాలి, ప్రేమించాలి. అదే సమయంలో నిన్ను వలె నీ పొరుగుని కూడా ప్రేమించాలన్నప్పుడు యేసు ప్రభు అని అడుగుతున్నాడు ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు. నా పొరుగువాడు ఎవడు అన్నప్పుడు ఆయన ఒక చిన్న స్టోరీ చెప్పిన మాటలు మనం విన్నాం. యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతూ దొంగల చేతిలో పడినటువంటి వాడి గురించి మనం చూసాం. ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. ఆ సమరయుడు ఎవరో కాదు, మన యేసుక్రీస్తు వారే మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆ దొంగల చేతిలో పడిన వాడు కను ఊపిరితో ఉన్నప్పుడు ఆ సమరయుడు వెళ్ళి ఏ రీతికైతే ఉపసారము చేసి క్షేమాన్నిచ్చి ఒక పూట కూలి వానిటికి తీసుకెళ్ళి ఆదరణ కొరకు ఆయన దగ్గర పెట్టి ఖర్చు పెట్టాడు, చాలా వ్యయం చేసుకున్నాడు. మళ్ళా నేను తిరిగి వస్తా, ఇతని వరకు ఏమైనా ఖర్చు పెడితే మళ్ళీ నేను ఇస్తానని చెప్పి వెళ్ళాడు. ఆయనే మన యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి మనం చనిపోయినటువంటి స్థితిలో నుంచి జీవంలో నడిపించడానికి యేసుప్రభు మన కొరకు వచ్చారు. ప్రియుడు మళ్ళీ ఆయన రాబోతున్నారు. ఎప్పుడు వస్తాడన్నది అక్కడ సమరయుడు తిరిగి వచ్చినట్టుగా రాయలేదు. యేసుప్రభు వారు కూడా ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. కాబట్టి మెలకుగా ఉండి ముందుకు సాగాలి. మరొక భాగం ఏంటంటే యేసుప్రభు వారు ఆ సందర్భం అయిన తర్వాత ఏమైంది అంటే 2 సహోదరులు ఇంటికి ఆయన వెళ్ళాడు. 10వ అధ్యాయము లూకాసు సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 చూసినట్లయితే అక్కడ యేసుప్రభు వారు మార్తా మరియలు కనబడుతూ ఉంటారు. ఆ సందర్భాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇది 3 అంశంగా మనం తీసుకుని మరొక పాఠ్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని మాటలు మనం చూద్దాం. అంతటా వారు ప్రయాణమైపోతుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. మార్తాను ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొనేను. ఆమె మరియాను సహోదరి ఉండేను. ఈమె యేసు పాదం మీద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకునే చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనేను. అందుకు 47 వచ్చింది. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమైన దానిది ఏర్పరచుకొనెను, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. దేవుడు తన మాటలు మన వినికిల్లో దీవించునుగాక. చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ మార్తా చాలా పనులు పెట్టుకుని యేసుప్రభు వచ్చారని ఆయన గురించి విన్నది, ఆయన చేసిన అద్భుత కార్యాలు ఆయన విన్నది. యేసు వచ్చినప్పుడు సంతోషంగా ఇంట్లోనికి ఆహ్వానించినప్పుడు ఎంతో కొంత ఆతిథ్యం చేయాలి. ఆతిథ్యము చేయడం మరొకడి ఆతిథ్యం ఇచ్చి దేవునికి సేవకులకు, దేవుని దూతలకు ఆతిథ్యం ఇచ్చి వారు మేలు పొందుకున్నారు అని వాక్యం చెప్పింది మనం విన్నాం. కానీ ఇక్కడ యేసుప్రభువే లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడని అందరికీ తెలుసు. ఆయనకి ఆతిథ్యం చేయాలని ఎంతో ఆసక్తితో తనకున్నటువంటి గృహంలో కలిగిన వాటిని సమకూర్చుకుని ఏదో ప్రభువుకి పెట్టి సంతోషపరచాలనుకుంది. కానీ యేసుప్రభు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్నది నాకు వద్దు, పరలోక సంబంధమైనదే నాకు అవసరం. ఆయన పరిసర చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక చోట ఆగి వారి శిష్యులు భోజనం తేడానికి పట్టణంలోనికి వెళ్ళినప్పుడు యేసుప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఒక వ్యభిచారి స్త్రీ దగ్గరికి వెళ్ళి దాహానికి నీళ్ళిమ్మన్నాడు. ఆయన వచ్చింది అదే, రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. కానీ మార్త మాత్రం ఈ లోకానుసారమైన ఆలోచనలో ఉంది.
ప్రభుకి లోకానికి అవసరం కాదు. మార్త లోకం వైపు ఉంది. మరి అయితే యేసు పాదముల దగ్గర కూర్చుని యేసు ప్రభు చెప్పే ప్రతి మాట వింటుంది. ఈ మార్త అయితే విస్తారమైన పనులు పెట్టుకుని బాధపడుతూ వేదన పడుతూ ప్రభువా ఏమంటుంది దగ్గరకు వచ్చి, ప్రభు 47 ప్రభువా క్షమించండి 39 వచనం. ఆమెకు మరి అని ఒక సహోదరుండెను. ఈమె యేసు పాదముల కూర్చుని ఆయన బోధ వినుచుండెను. మార్త అయితే విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పనిచేస్తా ఉన్నాను. కంప్లైంట్ ఇస్తుంది ఎవరి మీద? తన సహోదరి మీద. ఏంటి ప్రభువా, నేను ఇన్ని పనులు పెట్టుకుని నీ శిష్యులకు నీకు నేను ఏదో ఆహారం పెట్టాలని నేను తొందరపడతా ఉంటే నా సహోదరి నీ దగ్గరుండి ఏదో టైంపాస్ చేస్తున్నాను ఆలోచనతో వచ్చి అడిగింది. కానీ యేసు ప్రభు అంటున్నారు, ఏమని అంటున్నారంటే ఒక మాట మనకు చూసినట్లయితే 40 అందుకు ప్రభు అంటున్నారు. ఆమె తొందరపడుతుంది, ప్రయాసపడుతుంది, కానీ దేని కొరకు ప్రయాసపడుతుంది? ఈ లోకంలో మెప్పు కొరకు మాత్రమే. కానీ ఇక్కడ ఆయన ఏమన్నారు? అందుకు ప్రభు, మార్తా మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు. నువ్వు తొందరపడుచున్నది దేని కొరకు అంటే వ్యర్థమైన దాని కొరకు. కానీ అవసరమైనది ఒక్కటే ఉంది, అది మరియా ఉత్తమమైనది కోరుకుంది. ఏదంటే నా పాదముల దగ్గరుండి దేవుని యొక్క మాటలు వింటా ఉంది అని చెప్తూ ఉన్నాడు. ఇక మనం చూసినట్లయితే 5 అంశాలు మనం చూడొచ్చు. మార్త యేసుక్రీస్తుని చేర్చుకుంది కానీ అవసరమైనది మాత్రం కోరుకొనడం లేదు. మరియా యేసు ప్రభు పాదాల సంతకెళ్ళి తనకు కావలసింది కోరుకుంటుంది. మార్త అయితే విస్తారమైనటువంటి వ్యర్థమైన పనులు పెట్టుకుని గ్రహించలేకపోతుంది. కొండ మీద ప్రసంగం చేసినప్పుడు 5 రొట్టెలు 3 చేపలు ఎన్ని వేల మంది తిన్నారో గ్రహించలేదు. గ్రహించుంటే వంట చేయడానికి వెళ్ళేది కాదు, లేదా ఏదైనా పానీయం సిద్ధపరచడానికి వెళ్ళేది కాదేమో. మరి అయితే చక్కగా దేవుని సన్నిధిలో ఉండి ఆయన పాదాల దగ్గరుండి దేవుని మాటలు వినడానికి ఆతృత పడుతూ ఉంది. ఆసక్తితో ఉన్నప్పుడు వచ్చి మార్త అంటుంది, ప్రభువా నేను ఎంతో కష్టపడి పని చేస్తా ఉంటే నా సహోదరి దగ్గరుండి కాలయాపన చేస్తుంది, నాతో పని చేయడం పంపడానికి నీకు చింత లేదా అమ్మ అంటున్నాడు. మార్త మార్త నువ్వు అనేకమైన పనులు పెట్టి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది మాత్రం నీ దగ్గర లేదు. ఒక్కటే అవసరమైంది, అది మరియ మాత్రమే కోరుకుందని యేసు ప్రభు చెప్తున్నారు. మనం చూసినట్లయితే ఈ యొక్క మరియ ఉత్తమమైన దాన్ని కోరుకోవడానికి ఏంటంటే దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంది, దేవుని యందు నమ్మిక ఇచ్చి ఉంది. ఎంతో కొంత ఆమెలో పాపం ఉంది, కానీ దేవుడు అంటే ఆసక్తి కలిగి ఉంది. మార్తకైతే యేసు ప్రభు అంటే ప్రేమ కలిగి ఉంది, ఆసక్తితో ఉంది, ఆహ్వానించింది. అవసరమైన దానికి మాత్రం ఆమె తీసుకోలేకపోతా ఉంది. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 39వ వచనంలో 11:39లో మనం ఒక మాటను చూడొచ్చు. ఈ యొక్క మార్తా మరియల గురించి మనం వినాలంటే ఇక్కడ ఉంది. లాజరుకు సహోదరుడు వీళ్ళకు ఉన్నారు. వీళ్ళంటే చాలా ఇష్టం యేసు ప్రభు వారికి. మార్త అన్న, మరి అన్న, లాజరు అన్న దేవునికి ఇష్టమైనటువంటి కుటుంబము. ఈ 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారిని ఎంతో ప్రేమించాడు, ఈ లాజరును కూడా ప్రేమించాడు. ఈ కుటుంబం అంటే దేవునికి చాలా ఇష్టము. లాజరు కూడా దేవుడు అంటే ఇష్టపడినటువంటి వ్యక్తే. కానీ అతనికి ఒక వ్యాధి వచ్చి చనిపోయే స్థితిలో ఉన్నారని చెప్పి తన సహోదరులు యేసు ప్రభువుకి కౌరు పంపిస్తే యేసు ప్రభు వారు 2 దినాలు అక్కడ ఉన్నారు. కౌరు వచ్చినా 2 దినాలు అక్కడ ఉండి మళ్ళా ప్రయాణమై 2 దినాలు ఇంటికి వచ్చినప్పటికీ లాజరు చనిపోయినట్టుగా మనం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ మరియ ఎవరో ఇక్కడ దేవుడు మరొకసారి మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. 2వ వచనంలో ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిసిన మరియ యొక్క సహోదరుడు. ఈమె ఒకసారి సీమోను యొక్క అనే ఒక రోగి ఇంటికి వెళ్ళి ఉన్నప్పుడు ఈమె అక్కడికి వెళ్ళి తన కొన్నటువంటి ఆర్థికంగా కొంత అత్తరు తీసుకెళ్ళి 12వ అధ్యాయంలో మనం చూస్తాం. అది అక్కడ యేసు ప్రభు పాదాలు తుడుస్తూ ఉంది, ఆయన మీద అత్తరు పోసింది. ఏడుస్తూ దుఃఖంతో తనకున్నటువంటి పాపను ఒప్పుకుని యేసు పాదాల దగ్గరుండి తన తల వెంట్రుకలతో ప్రభు పాదాలను తుడుస్తూ ఉందని 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ మరియ సహోదరుడే లాజరు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆయన లేటుగా వచ్చినప్పుడు ఇక్కడ కూడా మార్త ముందుగా వెళ్ళింది, మరి అయితే ఇంట్లో ఉంది. మనం చూసినట్లయితే ఈ అధ్యాయంలో ఏ వచ్చినా మనం చూడవచ్చు అంటే పరిగెట్టుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది.
17 వచనం 11-17 యోహాను సువార్త 11-17. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండినని తెలుసుకొనేను. బేతనియ యెరూషలేమునకు సమీపమైండెను. దానికి ఇంచుమించు కోసడు దూరము గనుక యూదులు అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తాను మరియను ఓదార్చుడికై వారి వద్దకు వచ్చింది. మార్త యేసు వచ్చి ఉన్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళని కానీ మరియా ఇంట్లో ఉంది. మార్త చాలా ప్రేమ కలిగిందే కానీ అవసరమైందని తీసుకోవడం లేదు. మరియాకు తెలియదు, ఇంట్లో ఉండి దుఃఖంతో ఏడుస్తూ ఉంది. మార్తకు చెప్పాలనుకుంటే హృదయంలో కొంచెం ధైర్యం ఎక్కువ అనుకుంటా. సహోదరుడు చనిపోయిన దుఃఖంతో మరియా ఏడుస్తూ ఉంది. గృహంలో అనేక మంది వచ్చారు, వాళ్ళు ఓదార్స్తూ ఉన్నారు. కానీ మార్త మాస్త్రము యేసుప్రభు వచ్చాడని మాటలో చెప్పుకున్నప్పుడు విన్నట్టు లేచి యేసుప్రభుని ఎదుర్కొనడానికి వెళ్ళి యేసుప్రభుని మాట్లాడుతూ ఉంది. ప్రభువా, నువ్వు వచ్చిండుంటే మా సహోదరుడు చనిపోయేవాడు కాదు. ఎంతైనా ఈ లోకానుసారంగా ఉన్నా కానీ ఎంతో కొంత ప్రభు మీద నమ్మకం ఉంది కాబట్టి యేసుప్రభుని ఎదుర్కొని, ప్రభువా నువ్వు ముందుగా వచ్చిండుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. మనకి కూడా చాలా విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసం కొన్ని సమయాల్లో ఈ లోకానుసారమైన వాటి వైపు మన మనసు వెళ్ళి ప్రభువుని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఆయన శక్తిని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మనకు వచ్చిన నష్టాన్నో మనకు వచ్చిన దుఃఖాన్నో చూసి ఎంతో కొంత మనము బాధపడుతూ ప్రభువును శక్తిని మనం ఆసరాగా తీసుకోలేకపోతూ ఉంటాం. ప్రభు నువ్వు వచ్చి ఉండుంటే, అంటే ముందుగా చనిపోతాడని నీకు తెలిసినప్పుడే నువ్వు వచ్చి ఉండుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. ఇదే మాట మరియ కూడా అన్నది. మనం ముందుకెళ్ళి చూసినట్లయితే 32వ వచనం మనం చూసినట్లయితే, ఇదే 11:32 మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఏమని రాసింది, అంతటా మరియ పాదముల మీద పడి, ఇక్కడ కూడా యేసుప్రభు వచ్చారని తెలిసినప్పుడు దుఃఖంలో ఉన్నది, అయినప్పటికీ వెళ్ళి ఏం చేస్తుంది, యేసు పాదములు పడి, ప్రభువా నీవు ఇక్కడుండి నెడల నా సహోదరుడు సాగు. ఈమెకి విశ్వాసం ఉంది, ఆమెకి విశ్వాసం ఉంది. కానీ ఇద్దరిలో వ్యత్యాసం ఏముందంటే ప్రభువునున్న శక్తిని ఆసరాగా చేసుకోలేకపోతుంది మార్త. మరి అయితే నమ్మికించిందనమాట. మీరు నమ్మకం మాత్రం ఉంచండి, పునరుత్థానమును నేనున్నాను, జీవమును నేనే అని యేసుప్రభువు వారు చెప్తూ ఉన్నాడు. 21వ వచనం, మార్త యేసుతో, ప్రభువా నీవు ఎక్కడుండి నేడల నా సహోదరుడు సావకుండును. ఇప్పుడైనా నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించనని ఎరుగుదు అనేను. యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పెను. మార్త ఆయనతో, అంత్య దినమున పునరుత్థానమందు లేచినని నేను ఎరుగుదును. అవును ప్రభు, నాకు తెలుసు, నీవు ఈ లోకానికి వచ్చావు, ఈ లోకంలో మనుషుల కొరకు మరణిస్తావు, తిరిగి వెళ్ళిపోతావు, మళ్ళా రాకడలో నువ్వు వచ్చినప్పుడు మృతులు పునరుత్థానంలో లేస్తారని మాకు తెలుసు ప్రభువా అని చెప్తా ఉంది. అయితే అక్కడ యేసు ప్రభు అంటున్నాడు, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. పైన అయితే యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్తున్నాడు, ఆయన అయితే చనిపోయాడు ప్రభువా అంటే, లాజరు చనిపోలేదు, ఆయన మాత్రం నిద్రించుచున్నాడు. మనము లాజరు దగ్గరికి వెళ్దామని చెప్పిన మాటలు మనం ముందు చూస్తాం. సమయం సరిపోదని నేను కుదించుకుని ముందుకు వచ్చేసాను ప్రియులారా. వీళ్ళిద్దరూ యేసు ప్రభు మీద ఎంతో ఆసక్తి కలిగినటువంటి వారు. కానీ మార్తాలో ఎంతో కొంత లోకానుసారమైనటువంటి ఆసక్తి కలిగి ఉంది. లోక మర్యాదలు ఇవ్వాలని కొంత ఉంది. చాలామంది సువార్తలు ఇంట్లో పెట్టుకోవాలని పెట్టినప్పుడు సేవకులు వస్తారు, సంఘ సంస్థలు వస్తారని తెలిసినప్పుడు ముందుగానే సిద్ధపరచుకుని అన్నీ చక్కపరచుకుని రాగానే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి సమయాన్ని ఇవ్వాలి. అటువంటి సమయము దేవుడు కోరుకుంటున్నాడు. దేవునిది దేవునికి ఇవ్వాలి, మనుషులది మనుషులకే ఇవ్వాలి. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. చాలామంది గృహ కొడుకులు పెట్టుకుంటూ ఉంటారు. మనలో అటువంటి వారు ఎవరు లేరు. నేను 2 గృహాలకి నేను బుధవారం రోజున వెళ్ళాను. 2 గృహాల వారు ముందుగానే వారు భోజనాలు సిద్ధపరిచారు. ఆ సహోదరులు వారింటికి నేను వెళ్ళడం వారికి తెలుసు. ముందుగానే వారు సిద్ధపరిచారు. సేవకులు రాగానే వాక్యాన్ని అక్కడ ప్రారంభించారు. ఆసక్తి కలిగినటువంటి వారు అటువంటి వారుగా ఉండాలి. దేవుని సువార్తను ఇంట్లో పెట్టుకుంటున్నామనే ముందుగానే అన్ని చక్కపరుచుకుని పెట్టేసుకోవాలి. సేవకులు రాగానే, సంఘస్థులు రాగానే దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. చూసినట్లయితే ప్రియులారా, మనం ముందుకు కొనసాగుదాం. ఇక్కడ మార్తాను మనం చూస్తున్నాం, మరియాను చూస్తున్నాం. మరియా కూడా దేవుని మంది విశ్వాసం ఉంచింది.
మార్త కూడా దేవుని విశ్వాసం ఉంచింది, కానీ ఎంతో కొంత లోకానుసారమైనటువంటి స్థితిలో ఉంది. అయినప్పటికీ దేవుడు వారిద్దరిని ప్రేమించాడు. వారి ముగ్గురిని ప్రేమించినట్టుగా మనం ముందు చూస్తాం. మార్తను ప్రేమించాడు, మరియాని ప్రేమించాడు యేసు ప్రభు, లాజరును కూడా ప్రేమించినట్లుగా మనం చూస్తాం. ఏమని రాస్తున్నాడు ఇక్కడ 3వ వచనంలో మనం చూసినట్లయితే, అతని అక్క చెండును ప్రభు ఇదిగో నీవు ప్రేమించువాడు రోగే ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడ్డాడు, దేవుని మహిమ కొరకు వచ్చినని చెప్పాడు. చనిపోయాడు అని చెప్పినప్పుడు అది చనిపోవడం కాదు, అది దేవుని మహిమ కొరకే తప్ప మరొకటి కాదు. ఏది చేసినా దేవుని మహిమ కొరకే తప్ప మరొక దానికి కాదు. దేవుడు కేవలం మన విషయాల్లో కొన్నిసార్లు ఆలస్యం చేస్తూ కొన్ని మేలు చేయకుండా ఆపుతూ ఉంటాడు. మనం అడుగుతూ ఉంటాం, ఈ సంవత్సరం అయితే నాకు, నా బిడ్డలకు, నా కుటుంబానికి మేలు అవుతుంది, ఒక నెల 2 నెలలు లేట్ అయితే ఏదో సమయం పోతే నాకు మళ్ళీ నష్టం వస్తుంది, తర్వాత వచ్చిన ఉపయోగం లేదనుకున్న సమయంలో కూడా మనం దాన్ని పొందుకోలేకపోతూ ఉంటాం. ఎందుకో ప్రభు మన విషయంలో కొన్నిసార్లు ఆలస్యం చేస్తూ ఆశీర్వాదాలు లేటుగా ఇస్తూ ఉంటాడు. ఆ సమయంలో కొన్ని నష్టపోతూ ఉంటాం. ఇక్కడ వారు కూడా లాజరును నష్టపోయారు. ఎన్ని రోజులు నష్టపోయారు, ఎన్ని సంవత్సరాలు నష్టపోయారు, ఎంతకాలం వారు దుఃఖించారంటే వారు 4 దినాలు మాత్రమే. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటుంది ఆశీర్వాదాలు. దుఃఖపడుతూ ఉంటాం, కానీ దుఃఖాన్ని ఆయన ఆశీర్వాదంగా మారుస్తాడు. శ్రమ వచ్చినప్పుడు కృంగిని ఎడల శాతకాని వాడు అయిపోతావు అని సామెతలో మనం చూస్తాం. మనము శ్రమ వచ్చినప్పుడు కుంగిపోకూడదు. మార్త మరియలు వారు బాధపడుతున్నారు, కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచి అన్నారు, ప్రభువా నువ్వు వచ్చి ఉండుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. వారి విషయంలో చాలా నమ్మకం ఉంది, చాలా దేవునందు వారికి చాలా విశ్వాసం ఉంది. మనలో కూడా విశ్వాసం ఉంటుంది, కానీ ఆ విశ్వాసాన్ని మనం ఏం చేస్తున్నామంటే వ్యక్తపరచలేకపోతా ఉన్నాం. ఆలస్యం చేసినప్పుడు దేవుని విషయంలో సనుగుతూ ఉన్నాం. ఇజ్రాయేల్ ప్రజలు కూడా అలాగే సనిగి అరణ్యంలో వారు రాలిపోయారు. 20 ఏళ్ళు పైపాయం కలిగిన ప్రతి ఒక్కరూ ఆ యొక్క ఐగుప్తు నుంచి తీసుకొచ్చినప్పుడు వాగ్దాన భూమిలో చేరకపోవడానికి కారణం ఏంటంటే వారు సనుగుకున్నారు, దేవుని పట్ల వారు నిర్లక్ష్యం వహించారు. కాబట్టి వారు నష్టపోయారు. పాలు తేనె ప్రపంచ దేశంలోనికి వారు చేరలేకపోయారు. ఇక్కడ వీరి విశ్వాసం ఉంది. చనిపోయినటువంటి లాజరును దేవుడు పిలిచాడనమాట. లాజరు బయటికి రాని బిగ్గరగా కేక వేశాడు. యేసుప్రభు వచ్చినప్పుడు ప్రేతల వస్త్రంతో ఆయన నడుచుకుంటూ బయటికి రావడం లాజరును చూసి అందరూ పారిపోయారు, కానీ దేవునికి మహిమ కలిగింది. ప్రియులారా, మన విషయంలో కూడా ఆలస్యమైనప్పుడు ఆ ఆశీర్వాదాన్ని మహిమగా మార్చమని. ఒకవేళ రోగిగా ఉన్నప్పుడు స్వస్థత పొందితే కొంచెం మాత్రమే సంతోషము. ఇక్కడ లాజరు చనిపోయినప్పుడు చాలామంది దుఃఖిస్తూ ఉన్నారు, వారి కుటుంబంతో కలిసి బాధపడుతూ ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వాదకరంగా మార్చాడు. మన జీవితంలో కూడా మనం చూసి నవ్వేవారు చాలామంది ఉంటారు. నష్టాన్ని చూసి, కష్టాన్ని చూసి, మనకు ఉన్నటువంటి లోటుపాట్లను చూసి ఎగతాళి చేస్తూ ఉండొచ్చు, కానీ దాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడని దేవుని వాక్యంలో మనం ఇప్పుడు మనం గ్రహించాలి. ప్రియులారా, ద్వితీయోపదేశకాండము 30:19 మనం చూసినట్లయితే ఒక గొప్ప మాటలు దేవుడు ముందుగానే రాసి పెట్టాడు. ద్వితీయోపదేశకాండము 30:19. ఏమన్నాడైనా చాలు పెద్ద. ఇక ఏమంటున్నాడంటే అబ్రహాము కాలంలో చేసిన మేలు మీరు తలంచుకోండి, శ్రమల్లో నుంచి మీరు వస్తూ ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి. నేను ఏమంటున్నాడైనా జీవమును నేనే, మరణమును నేనే, ఆశీర్వాదమును నేనే, శాపము నేనే అంటున్నాడు ఆయన. 2 ఆయనలో ఉన్నాయి. మనం ఆయన ప్రేమిస్తే ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, మనం ఆయన ప్రేమిస్తే జీవాన్ని పొందుకుంటాం. ఒకవేళ ఆయన మనం నిర్లక్ష్యం చేస్తే, ఏ రీతిగా అయితే యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతూ దొంగల చేతిలో పడ్డాడో వ్యక్తి, ఎప్పుడైతే పరిశుద్ధతలో నుంచి అపవిత్రతలో మనం పడిపోతామో మరణము మనల్ని ఏలుబడి చేస్తుంది, మరణంలో మనం ఉంటాం. యేసు ప్రభు వారు జీవమును పునరుత్థానము నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా తిరిగి లేస్తాడు. ఇదే మాట అక్కడ చెప్తూ ఉన్నాడు ద్వితీయోపదేశకాండంలో. జీవమును నేనే, మరణాన్ని నేనే. మీరు నా యందు విశ్వాసం ఉంచితే చాలు, నా మాటలు మీరు గైకుంటే చాలు, నాలో మీరు నిలిచుంటే చాలు. నేను నిజమైన ద్రాక్షావళిని తీగల మీరు,
నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఉండి ఫలించాలి మీరు. 14 యోహాను సువార్తలో మనం చూస్తాం. ఆయన నిజమైన ద్రాక్షావల్లి, ఆయనలో మనం అంటు కట్టబడి ఉండాలి. వేరుగా ఉంటే మనం ఏమి చేయలేము. తీగ ద్రాక్షావల్లిలో నుంచి వేరైపోతే ఎండిపోతుంది, తర్వాత అది పడవేయబడుతుంది, కాల్చివేయబడుతుంది. కానీ ఆ యొక్క తీగ, ఆ యొక్క ద్రాక్షావల్లిలో ఎప్పుడైతే అంటు కట్టబడి నిలిచి ఉంటుందో అది ఫలించి అనేక మందికి అది ఆహారాన్ని ఇస్తూ ఉంది. మనం కూడా అనేక మందికి జీవాన్ని పంచిపెట్టాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. జీవంను నేనే, మరణాన్ని నేనే, ఆశీర్వాదాన్ని నేనే, శాపాన్ని నేనే. ద్వితీయోపదేశకాండంలో క్లియర్గా చెప్తున్నాడు. ఆయనలో ఏ మార్పు లేదు. ఆయన తునీకరించిన ప్రతి ఒక్కరూ చనిపోతారు, ఆయనలోనే చనిపోతారు. ఆయన ప్రేమించిన వారు ఆయనలో చనిపోయినా తిరిగి లేస్తారు. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన వ్యక్తి కాబట్టి ఆయన జీవించలేడు. ఆయన జీవించే వ్యక్తి, జీవాధిపతి. మట్టిని తన స్వరూపంలో చేసుకుని తన పోలికలో చేసి నాసికారంధ్రంలో ఆయన ఊపిరి ఊదగా జీవాత్మగా నరుడు జీవిస్తూ ఉన్నాడు ఈ లోకంలో. ఆయన ఊపిరిలో జీవం ఉంది అంటే ఆయన మాటలో జీవం ఉందని అర్థం. అయితే మనం కొన్నిసార్లు దేవుని విషయంలో అలక్ష్యం చేసి ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆయన నా పట్ల నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు కాబట్టి కష్టము. ఆయన నా పట్ల దృష్టి లేదు కాబట్టి నేను ఈ కష్టాల్లో ఉన్నాను. కాదు, మనం చేసిన పొరపాట్లు, మనం చేసిన తప్పుదాలే మన మీదకి వస్తాయి. కొన్నిసార్లు తెలుసో తెలియకో పొరపాటు చేసినప్పుడు కొన్ని కష్టాలు గుండా మనం వెళ్తాం. కేవలం దేవుడు చూస్తూ విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడో ఒకప్పుడు మనం దేవుడు ఆదుకోండి. ఎప్పుడంటే దేవుని పట్ల మనం ఎప్పుడైతే నమ్మికించుతామో, సామెతలు 14:12 మనం చూసినట్లయితే ఒక మాట మనం చూడవచ్చు. మన జీవితాలకు అది సరిపోతుంది. దేవునికి వ్యతిరేకంగా ఉండి మనం ఏమీ చేయలేం ప్రియులారా. సామెతలు 14:12 మనం చూసినట్లయితే, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు కానీ తుదకు ఇక్కడ ఏమని రాస్తూ ఉన్నాడు ఇక్కడ, జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తున్నటువంటి సామెతల్లో మనం ఏం చూస్తూ ఉన్నాం 14:12 మనకి అది సరైన మార్గం అనిపిస్తుంది. ఆ సమయంలో ఇది కరెక్టే, లంచం ఇస్తే మనకు పని అయిపోద్ది, లేకపోతే అతని విషయంలో మన సాడీలు చెప్తే మనకి ఏదో కలిసి వస్తుంది, లేకపోతే ఏదో చేస్తే ఏదో వస్తుందని ఆ సమయంలో మనకు అనిపించవచ్చు. కానీ అది మంచి పద్ధతి కాదు. కొన్నిసార్లు ఎలాగే పర్వాలేదులే, ఈ మాటలు మాట్లాడేస్తే మనం తప్పించుకోవచ్చు, అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చు. మరణం వస్తుందన్నప్పుడు తప్ప మిగతా విషయంలో ఎక్కడ మనం అబద్ధాలు చెప్పడానికి వీల్లేదు. మరణాన్ని కూడా తప్పించగల శక్తి దేవుని దగ్గర ఉంది. కానీ మనం ఎంతో కొంత బలహీనం కాబట్టి అందుకే అంటున్నాడు, పావురుము వలె నిష్కలంకులను, పాము వలె వివేకులుగా ఉండాలి. వివేకము ఎక్కడ వాడాలో అక్కడే మనం వాడాలి. పావురములో ఏ నిష్కలంకము ఏది ఉండదు, దానిలో మచ్చ ఉండదు, ఏమి ఉండదు. ఎంత నిష్కలంకంగా ఉంటుందో మీరు అలా ఉండాలంటున్నాడు ప్రభు. అదే సమయంలో పాములాగా మీరు వివేకులై ఉండాలి. ఏదైనా మరణం మీ మీదకి వస్తుంది అన్నప్పుడు, ఒకవేళ నా పట్ల దేవునికి అపకీర్తి వస్తుంది అన్నప్పుడు కొన్నిసార్లు వివేకం వాడాలి. ఎలాంటి సమయంలో వివేకం వాడాలి? ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే, ఏదో జరగకూడదు మన ఇంట్లో జరిగింది అనుకుందాం. అదే విషయం పరాయి వాళ్ళ ఇంట్లో జరిగితే మనం పలు రకాలుగా చెప్పి దాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ విస్తరించుకుంటూ చెప్పుకుంటూ పోతూ ఉంటారు ఈ లోకంలో. అదే వారు సొంత గృహంలో జరిగినప్పుడు చెప్తారంటారా? చెప్పరు. అది వివేకం అంటారు తప్ప మరొకటి కాదులే. ఎదుటివారి విషయంలో అది మనకి తప్పుగా కనబడితే ప్రచారం చేస్తాం. అదే తప్పు మన ఇంట్లో జరిగినప్పుడు దాన్ని ఏం చేస్తాం? కప్పెట్టేస్తాం. కానీ దేవుని విషయంలో మాత్రం అలా కప్పెట్టడానికి వీల్లేదు. మనలో జరిగిన ప్రతి పాపము దేవునికి మనకి మాత్రమే తెలుసు, పరాయి వారికి ఎవరికి తెలియదు. నీ తలంపులో నా తలంపులో తప్పు ఉందంటే అది దేవునికి మాత్రమే గ్రహించగలడు, మనకు మాత్రమే తెలుసు. ఆ తప్పుని ఒప్పుకుని మరి ఏ రీతిగా అయితే యేసు పాదాల దగ్గరికి వెళ్ళి అత్తర పూసి తన కన్నీటితో యేసు ప్రభు పాదాలు కడుగుతూ తన తల వెంట్రుకలతో తుడుస్తున్నప్పుడు యేసు ప్రభు ఎంతో సంతోషించాడు. ఈ విషయంలో ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె పేరు ప్రకటించబడుతూ ఉంది అని 12వ అధ్యాయంలో మనం చూస్తాం యోహాను సువార్తలో. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామంటే కారణం ఆనాడు మరి అలా చేసింది కాబట్టి. మనుష్యంలో దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకోవాలి, ఆయన పాదాల దగ్గర ఒప్పుకోవాలి, మనుషుల దగ్గర కాదు. అది వివేకం. ఏదైనా తప్పు జరిగితే మనుషుల దగ్గర చెప్పుకోకండి, ప్రభువుతోనే చెప్పుకోండి, ప్రభువుతోనే మాట్లాడండి.
ఒకవేళ పరాయి వాళ్ళు మీ తప్పును చూసి వారు ఏమైనా చేస్తా ఉన్నా సరే ప్రభువు దగ్గర మనం వారిని క్షమించాలి. మన అపరాధములు ప్రభు క్షమించాలంటే మనం వేరొక అపరాధాలు క్షమిస్తేనే మన అపరాధాలు క్షమించబడతాయి. మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు ప్రార్థన చెప్తూ ఉన్నారన్నమాట. మన పొరుగువారు మన విషయంలో చేసిన తప్పుని మనం క్షమించి ఎప్పుడైతే క్షమించామో అదే విషయంలో ప్రభు మన విషయంలో కూడా క్షమిస్తాడు. కాబట్టి ఒకని ఎదుట సరైనది కనబడు మార్గము కలదు, కానీ అది సరైనది కాదో ప్రభుతో డిస్కషన్ చేసుకోవాలి. అలా మనం చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితాలు మనం చూడవచ్చు. అయితే ఇదే మాట సామెతలు 16:25 కూడా సేమ్ మాటే కొంచెం వేరేగా రాశాడు. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, అయినను తుదకది మరణముకు చేరును. ఈ 2 చోట్ల దేవుడు రాయించాడు. ఎందుకంటే చాలా డేంజరస్. మన ఆలోచనలు కొన్ని తప్పులు ఉంటాయి, కొన్ని పొరపాట్లు ఉంటాయి. ఆ పొరపాట్లకుండా వెళ్లకుండా దేవుని దగ్గర అడగాలి. మరియా వెళ్ళగానే యేసు పాదాల దగ్గర పడి ఏమంటుంది? ప్రభువా, నువ్వు వచ్చి ఉండుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. మార్త కూడా అదే మాట అంది, పాదాల మీద పడలే. మరియా అదే మాట అంది, పాదాల దగ్గర పడింది. మార్త ఇంట్లోకి ఆహ్వానించింది, మరియా కూడా ఇంట్లోకి ఆహ్వానించింది. మరి అయితే తనకు కలిగినటువంటి ఆలోచనతో ఈ లోకానుసారం మర్యాద కొరకు ఆమె ప్రయాసపడుతూ ఉంది. కానీ మరియా మాత్రం యేసు పాదాల దగ్గర కూర్చుని ఏం చేస్తూ ఉందంటే ఆయనతో సమయము దేవుని మాటలతో గడుపుతూ ఉంది. సరైనది ఆమె ఉత్తమమైనది ఆమె కోరుకుంది. మనకు కూడా ఉత్తమమైనది ఏదో కలగాలంటే ప్రభు పాదాల దగ్గర మాత్రమే. గలతీ పత్రికలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు రాసిన గలతీ పత్రికలో 6:3 మనం చూసినట్లయితే ఒకని ఎదుట సరైన మార్గముగా కనబడుతుంది, కానీ తుదకు అది మరణానికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి బహుజాగ్రత్తగా ప్రభు సన్నిధిలో ఉండి ప్రభువునే మనం అడగాలి. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడినని ఎంచుకొని తన్ను తానే మోసపుచ్చుకొనును. మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే నేనే గొప్పవాడిని, నాలో ఉన్నది గొప్పది, నేను చేసిన ఆలోచన సరైనది అని అనుకోవడం తప్పు అని వాక్యం మరొకసారిగా ఉచ్చరిస్తూ ఉన్నాడు పౌలు గారు గలతీ పత్రికలో రాస్తూ ఉన్నాడు. ఎవడైనను వట్టివాడై ఉండి ఎన్నికైన వాడిని ఎంచుకుని తన్ను తానే, మనం కూడా అంతే. సరైనదని మనం అనుకుని వెళ్ళిపోతే మోసపోతాం, మరణానికి అప్పగించబడతాం. ప్రభువు దగ్గర డిస్కషన్ చేయాలి, ప్రభువుతో సంభాషించాలి, ప్రభువు దగ్గర అడగాలి, ప్రభువుతో కలిసి మనము ముందుకు సాగాలి. ఏదన్నా ప్రభువు దగ్గర అడగాలి. దావీదు కూడా ఏం చేశాడు? ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగాడు, నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా? రాజ్యం మీదకి యుద్ధానికి సైన్యం వస్తూ ఉంటే వెళ్ళాలా వద్దని దేవుని దగ్గరికి వెళ్ళి దావీదు అడుగుతున్నాడు. నువ్వు వెళ్ళు, నీకు విజయాన్ని ఇస్తానన్నాడు. విజయం ఇచ్చాడు. మళ్ళీ వెంటనే తిరిగి వారు యుద్ధానికి వస్తూ ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళాడు దావీదు. ఎందుకు? ముందు వెళ్ళినప్పుడు చెప్పాడుగా. మళ్ళా ఫిలిష్తీయులు దండెత్తి వచ్చినప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వెళ్ళమన్నాడు. ఇప్పుడు కూడా వెళ్ళమని చెప్తాడు కదా, నేను డైరెక్ట్గా యుద్ధానికి వెళ్ళలేదు. మళ్ళీ ఏం చేశాడు? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా, ఫిలిష్తీయులు మళ్ళీ యుద్ధానికి వస్తాను, వెళ్ళాలి వద్దు? నువ్వు వెళ్ళు, కానీ పలానా చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు మార్గంలో నువ్వు వెళ్ళు అని అన్నాడు. ఎందుకంటే ఆ చెట్లు మార్గం గుండా వెళితే ఆ చప్పుడు విని సైనికులు పారిపోయారు. శత్రు సైన్యం పారిపోయి ఒకరి మీద ఒకరు పడి చనిపోయారు. ఆ సందర్భాన్ని చూస్తున్నాం. మరొకటి బాలాకు విషయంలో కూడా జరిగింది అదే. బాలాకు బిలామును పిలిచాడు, వెళ్ళాలి వద్దంటే వద్దు అన్నాడు. మళ్ళా చాలామందిని అధికారులు పంపించాడు. బాలాకు అధికారులు పంపించాడు. ఏదో హెచ్చొచ్చిపోయి నాకేదో గొప్ప మర్యాద వచ్చింది, ధనం తెచ్చారు, చాలా తెచ్చిచ్చారు ఆయనకి. మళ్ళా ప్రభు దగ్గరికి వెళ్ళి వెళ్ళాలి వద్దా ప్రభు అని అడిగితే వెళ్ళొద్దని చెప్పిన దేవుడు ఆ సమయంలో ఎందుకు వెళ్ళమని చెప్పి గాడిదకు అడ్డుగా వచ్చి గాడిద ద్వారా బిలాముకు దేవుడు ఏం చేశాడు? బుద్ధి చెప్పాడా లేదా? మన విషయంలో కూడా మనము ఏదో గొప్పవారిని చెప్పి వెళ్తూ ఉన్నప్పుడు చిన్నవారితో దేవుడు మనకు బుద్ధి చెప్తూ ఉంటాడు.
ఎవడైనా ఒట్టివాడయుండి తన్ను తాను ఎన్నికైన వాడని చెప్పుకున్నాడు తన్ను తానే. అలాంటప్పుడు అవమానాన్ని మనం తెచ్చుకుంటూ ఉంటాం, అపకీర్తిని మనం తెచ్చుకుంటూ ఉంటాం, అపాసుపాలు అయిపోతూ ఉంటాం. ఏసావు యాకోబుల విషయంలో కూడా ఒక సంభాషణ మనకు తెలుసు. ఏసావును మోసం చేశాడు యాకోబు. మోసం చేసి తన మామ ఇంటికి పారిపోయాడు. ఇక్కడ మోసం చేశాడు, అక్కడ మోసపోయాడు. 2 సార్లు మోసపోయాడు. తిరిగి వస్తూ ఉన్నాడు. తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఏమయ్యింది? ఏసావు 400 మంది సైన్యంతో ఎదురొస్తూ ఉన్నప్పుడు భయపడ్డాడు. భయపడి గుంపులుగా తన ఉన్నటువంటి సంసారాన్ని, తన బిడ్డలను, తన సేవకులను, తనకున్నటువంటి ఆ యొక్క పశువులను అనగా గొర్రెలను, మేకలన్నిటినీ గుంపులుగా పంపించాడు. కానీ దేవుని దగ్గర అడిగినప్పుడు వానికి దీవెనలు మెండుగా వచ్చాయి. ప్రియులారా, మెండైన మార్గంలో వెళ్ళాడు. దేవునితో పోరాడాడు. ఆ రోజు ముందైతే అందరినీ పంపించి వేసిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే దేవుని దూతను పంపించి యాకోబుతో పోరాడినప్పుడు యాకోబు ఆ యొక్క దేవుని దూతను పట్టుకుని, విడిచిపెట్టను, నువ్వు నన్ను ఆశీర్వదింతే కానీ నిన్ను నేను విడిచిపెట్టను అని చెప్పి ఏం చేశాడు? అక్కడ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆశీర్వాదం పొందుకున్న తర్వాతే ఏసావుతో ప్రేమగా కలుసుకోవడానికి దీవెన పొందుకున్నాడు. ఇదే మోసం జీవితంతో దేవునితో పోరాడకుండా, దేవునితో గెలవకుండా, దేవుని దగ్గర మెప్పు పొందకుండా తన అన్నతో కలుసుకుంటే ఏమై ఉండేదో వేరేగా ఉండేది. కానీ అక్కడ ఏమయ్యిందంటే రాత్రి యాకోబు దేవునితో పోరాడి గెలిచాడా లేదంటే గెలిచాడు. గెలిచిన తర్వాత ఏసావు ఏం చేశాడు? కరిగిపోయాడు. యుద్ధంతో వచ్చాడు కానీ, యుద్ధం చేద్దామని సైన్యంతో వచ్చాడు కానీ ప్రేమతో ఏం చేశాడు? హత్తుకున్నాడు. దేవుని దగ్గర మనం గెలవాలి. మన పాపాలు ఒప్పుకుని గెలవాలి. మన పాపాలు విడిచిపెట్టి గెలవాలి. పాపాలతో దేవుని గెలవడం అసాధ్యం. కాబట్టి ప్రియులారా, మనము ఎవరైనా సరే ఒట్టివారమై ఉండి ఎన్నికైన వారు అనుకోవద్దు. యాకోబు అలాగే వచ్చేసి ఉండుంటే కనుక దేవునితో ఆ రోజు ఓడిపోయి దేవుని దగ్గర నిస్సహాయుడై ఉండిపోయి ఏసావును కలుసుకుంటే ఏమై ఉండేదో చరిత్ర మారేదేమో. కానీ దేవుని దృష్టిలో అది లేదు. యాకోబు ఆ రాత్రి దేవునితో పోరాడి గెలిచాడు. దేవునితో పోరాడడం అంటే దేవుని దగ్గర పాపాలు ఒప్పుకున్నాడు, కన్నీటి ప్రార్థన చేశాడు. కన్నీటితో వెలవెల ఆడిపోయినప్పుడు దేవుడు ఆయన కనికరించి, ఇక్కడి నుంచి నువ్వు యాకోబు కాదు, ఇజ్రాయేల్ అని గొప్ప విజయాన్ని ఇచ్చాడు దేవుడు. ఎప్పటికీ ఇజ్రాయేల్ మీద విజయం చేసే ఏ దేశము గెలవలేదు. విజయం మీద విజయం, ఇజ్రాయేల్కి దేశానికి విజయం వస్తుందంటే కారణం ఆది కాలంలోనే దేవుడు వారిని ఆశీర్వదించాడు. కాబట్టి ప్రియులారా, చూసినట్లయితే ప్రియులారా, మనం ఆదికాండం 33:4 మనం చూసినట్లయితే ఆశీర్వాదాన్ని మేలుగా మార్చేశాడు దేవుడు. ఎప్పుడు? సామెతలు 16:7 మనం సార్ చూద్దామా? సామెతలు 16:7. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఎప్పుడైతే నేను గొప్పవాడిని, నేనే అని ఎన్నిక చేసుకున్నవాడు తగ్గించుకుని, ప్రభువా నేనేమీ లేనివాడిని, ప్రభా నీవుంటేనే నాకు శక్తి, నువ్వుంటేనే నాకు బలము, నీవే నా శక్తి. 7వ ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరముగా తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను హెచ్చించుకుని తగ్గించబడును. కాబట్టి ప్రియులా చూసినట్లయితే తగ్గింపు తత్వంతో యాకోబు దేవుని దగ్గర కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆశీర్వాదాలు పొందుకుని దీవెన పొందుకున్నాడు. ఏమంటున్నాడు? ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు మాత్రమే, ఆయనకి ఇష్టమైనప్పుడు మాత్రమే, ఉత్తమమైనది మాత్రమే మరియా ఎన్నిక చేసుకుంది. ఆమె యొద్ద నుండి దాన్ని ఎప్పటికీ ఎవరు తీసివేయలేరు. ఇక్కడ అన్నాడు, ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. 16:7 మనకు ఆధారం చేసుకుందాం. మనకు ఎవరైనా శత్రువులుగా ఉన్నారేమో, ఆ శత్రువులు ఉన్నవారి విషయంలో మనకు మిత్రులుగా చెయ్యాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి. యేసు ప్రభు వారిని కూడా శిక్షించడానికి పిలాతు హెరోదుల మధ్యన శత్రుత్వం ఉన్నప్పుడు యేసు ప్రభు వారికి తీర్పు తీర్చే సమయంలో వారు ఇద్దరు ఏమైపోయారు? మిత్రులైపోయారు. అయ్యారా లేరంటే అయ్యారు. అప్పటి వరకు హెరోదును పిలాతు వారికి ఎప్పటికీ వారికి శత్రులుగా ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు
తిరుపతిలోనికి వచ్చినప్పుడు, సిలువ వేయడానికి వెళ్తున్నప్పుడు, పట్టుకున్నప్పుడు రాత్రి వారిద్దరి మధ్యన యేసు ప్రభు అక్కడికి ఇక్కడికి తిరిగి వచ్చినప్పుడు ఇద్దరు ఏమైపోయారు? మిత్రులుగా చేయబడ్డారు. యేసు ప్రభు వారికి మనం ప్రీతికరంగా ఉండాలి, ఆయనకి ప్రియమైన వారిగా ఉండాలి. ప్రియమైన వారుగా ఉంటే మనకి శత్రువులు ఎవరు ఉండరు. శత్రువుల విషయంలో వారు మంచి మనసు గలవారుగా అయిపోతారు. ఎప్పుడైతే యాకోబు దేవుని విషయంలో ప్రీతికరంగా మారాడో, శత్రువుగా భావించి ఏసావు యాకోబుని ఎదుర్కోవాలని వస్తున్నప్పుడు అన్నదమ్ములుగా వారు ఐక్యపరచబడ్డారు. 23లో మనం 33:4 మనం చూస్తాం. ఆదికాండం 33:4, 32లో మనమేమో వారికి ఉన్నటువంటి ఇబ్బందిని చూస్తాం. 33:4లో అప్పుడు ఏసావు అతను ఎదుర్కొని పరిగెత్తుకుని వెళ్ళి కౌగిలించి మెదమేడ పడి ముద్దు పెట్టుకున్నాడు. వారిద్దరి మధ్యన కన్నీరు కారింది. ప్రియులారా, 400 మంది సైన్యంతో వస్తూ ఉన్నాడు ఏసావు. కానీ ఆ రాత్రికాల సమయంలో యాకోబు దేవునితో పోరాడి గెలిచాడు. 32 అధ్యాయంలో మనం చూస్తాం. అది 33 ఏమైంది? ఆదికాండం 33:4 అప్పుడు ఏసావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగిలించుకుని ఏం చేశాడు? ఎక్కడ పడ్డాడు? మెడ మీద ఎవరు పడతారు? ఎంతో ప్రేమ కలిగి ఉంటే కానీ కౌగిలించుకోరు ఎవరైనా సరే. అంత శత్రుత్వం కలిగినటువంటి 400 మందిని సైన్యం వేసుకుంటూ వస్తూ ఉంటే ఎంత కోపం, ఎంత ఉక్రోషం ఉండొచ్చు ఏసావుకి. నన్ను మోసపుచ్చి నాకు రావాల్సిన ఆశీర్వాదాలు తీసుకుని నా తమ్ముడు నన్ను పారిపోయాడు, నాకున్న జ్యేష్ఠత్వాన్ని కూడా తీసేసుకున్నాడు. ఎంతో ఉక్రోషంతో సైన్యంతో వస్తూ ఉన్నవాడు ఏమైపోయాడండి? కన్నీరు మున్నీరై తన సహోదరునితో ఐక్యమైపోయి ప్రేమ కురిపిస్తూ ఉన్నాడు. ఏమైపోయింది? కోపము కాస్త కన్నీరుగా మారిపోయింది. ఎప్పుడైతే దేవునితో మనం మన పాపాలు ఒప్పుకుని ప్రీతికరంగా ఉంటామో దేవుడు మనల్ని కూడా కౌగిలించుకుని కన్నీరు కారుస్తాడు. మరి లాజరు విషయంలో కూడా వారు కన్నీరు విడుస్తున్నప్పుడు యేసు ప్రభు కూడా కన్నీరు విడిచాడా లేదా? విడిచాడు. అక్కడ రాసింది కన్నీరు మున్నీరు అయిపోయాడు యేసు ప్రభు కూడా. ఎప్పుడైతే ప్రభువా నీవు అప్పుడు వచ్చిండుంటే కనుక నా సహోదరుడు చనిపోయాడు కాదని పాదాల మీద పడినప్పుడు యేసు ప్రభు గారు కూడా కన్నీరు మున్నీరు అయిపోయాడు. చూడండి, ఆ మాట లేదంటారు అక్కడ యోహాను సువార్తలో. ఆమె ఏడ్చుటయు ఓకే చదువు కదా. చదువమ్మా 35వ వచనం. యేసు కన్నీళ్ళు విడిచెను. చాలు. ఎందుకు కన్నీళ్ళు విడిచాడు యేసు ప్రభు? వారికి ఉన్నటువంటి పశ్చాత్తాపం, వారికి ఉన్నటువంటి యేసు పట్ల ప్రేమ, లాజరు పట్ల కలిగి ఉన్న ప్రేమ, ఊరందరూ కుటుంబం మీద చూపుతున్న ప్రేమ, వారిలో ఉన్నటువంటి ప్రవర్తన, యేసు ప్రభు మారు మనసు చూసి వారిలో ఉన్నటువంటి మనసును చూసి చలించిపోయి ఆయన హృదయంలో కూడా మూలుకున్నాడు. ప్రియులారా, మన విషయంలో కూడా యేసు ప్రభు కన్నీళ్లు విడిచే స్థితిలో యేసు ప్రభుని మనం మరిపించాలి. మనకున్న పొరపాట్లు, మనకున్న తప్పుదాలు ఒప్పుకుంటే యేసు ప్రభు కన్నీళ్లు విడుచుతాడు. ఆయన గెత్సేమనీలో తప్ప ఎక్కడ మళ్ళీ కన్నీళ్లు విడిచినట్టుగా చూడలేదు. ఇక్కడ మాత్రం యేసు ప్రభు కన్నీళ్లు విడిచినట్టుగా చూస్తూ ఉన్నాం. అక్కడ లోక రక్షణ కొరకు కన్నీళ్లు విడిచాడు. ఇక్కడ వీళ్ళు కలిగినటువంటి పశ్చాత్తాపాన్ని బట్టి వారు కన్నీళ్లు విడిచాడు యేసు ప్రభు. ఆనాడు యాకోబు దేవుని దగ్గర మెప్పు పొందుకున్నాడు కాబట్టి శత్రువుగా వస్తున్నటువంటి తన అన్న మిత్రుడిగా సహోదరుడు అయిపోయాడు. కన్నీళ్లు కాచేంతగా మార్చేశాడు దేవుడు. ప్రియులారా, అంత గొప్ప ప్రేమ కలిగినవాడు. మన ఒట్టివారమై ఉండి ఎంతో గొప్పవారమని చెప్పుకుంటే దేవుని దృష్టిలో మనం ఎంతవారమో దేవుని దగ్గర మనం తూకం వేయించుకోవాలి. ఆ తూకంలో మనం తేలిపోకూడదు. దేవుడు తూచేటప్పుడు మనం బరువుగా ఉండాలి. నా పట్ల ఎంతో ప్రేమ కలిగిన వాడు, నా పట్ల ఎంతో విశ్వాసం కలిగిన వాడు, నా విషయంలో ఎంతో నమ్మకం కలిగిన వాడు, ఎంత దయ కలిగిన హృదయం గలవాడు అని ప్రభు దగ్గర మెప్పు పొందుకోవాలి. అక్కడ మార్తా మరియలు ఊరు వారందరూ ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు కన్నీళ్ళు విడిచాడండి. ఈ లోకంలో ఒక మనిషి చనిపోతే ఒక మనిషి మాత్రమే కన్నీళ్ళు విడిస్తారు, కొంతమంది నవ్వుకుంటారు. కానీ
యేసు ప్రభు అయితే అంటున్నాడు, వాళ్ళు అక్కడ ఉన్నట్టు అందరూ చూసి 34 యేసు కన్నీళ్ళు ఎందుకు క్లియర్గా రాశాడు ప్రియులారా. ఆయన ఏదో జాలి పడ్డాడని రాయలే, ఆయన కన్నీళ్ళు విడిచాడు. గడిచిన వారం కన్నీటి బొట్టు గురించి మనం వాక్యం విన్నాం. కన్నీళ్ళకు ఎంత విలువ అంటే మరణాన్ని జీవంగా మార్చేదిగా ఉంటుంది కన్నీరు. ఆ కన్నీరు ఎంతో విలువైనది, దానికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. అనవసరమైన వ్యర్థమైన వాటివి అయ్యా ప్రభు ఇది నాకు రాలేదేంటయ్యా అని ఏడవడం కాదు. ప్రభువా నీ విషయంలో ఎందుకయ్యా నేను పడిపోతా ఉన్నాను, నీ విషయంలో ఎందుకయ్యా నేను తగ్గింపులో పడిపోతా ఉన్నాను, ఎందుకు నిన్ను తక్కువ చేస్తా ఉన్నాను ప్రభువా, నీవే గొప్పవాడు అయ్యా, నేనేమున్నానయ్యా, నేను ఒట్టివాడినయ్యా, నేను ఒట్టిదానినయ్యా. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గర తగ్గించుకుంటామో, ఎప్పుడు ఆ కన్నీళ్లు విడుచుతామో, ఆ కన్నీళ్ళకి ఎంత విలువ అంటే చనిపోయినటువంటి లాజరును తిరిగి లేపేంతగా మార్చింది ప్రియులారా. యేసు ప్రభు కన్నీళ్లు కాచేంతగా మార్చింది వారి ప్రేమ. అలా మనం ప్రేమించే వారిమై ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రియులారా. దావీదు కూడా ఒకసారి క్లిష్టమైన పరిస్థితిలో సౌలు తరుముతూ ఉంటే ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళిపోయినప్పుడు ఫిలిష్తీయుల దేశంలోకి వెళ్ళి చిక్కడిపోయాడు. అప్పటికే గొలియాతుని చంపేశాడు. ఏ సహాయంతో ఒక్క ఒడిసిలో పెట్టుకుని రాయి విసిరి పెద్ద సైనికుని చంపేసినటువంటి దావీదు సౌలుని చూసి భయపడి పారిపోయి ఫిలిష్తీయుల దేశంలోకి వచ్చినప్పుడు అక్కడ అబీమెలెకు దగ్గరికి వెళ్ళి చిక్కిపోయినప్పుడు 34వ కీర్తనలో మనం ఆ మాట చూస్తాం. 34:4 చూసినట్లయితే అక్కడ దావీదు అంటూ ఉన్నాడు. దావీదు మాట చూస్తారా 34లో? అబీమెలెకు దగ్గర చిక్కడిపోయినప్పుడు ఆయన దగ్గర రాసిన ఆ సందర్భంలో రాసిన కీర్తన 34:4. చాలు కదా. అక్కడ పైన సబ్-హెడ్డింగ్లో ఏం రాశాడు పైన? అబీమెలెకు దగ్గర చిక్కడిపోయాడు. అప్పటికి రాజు కాలేదు, కానీ సౌలు దగ్గర ఉంటూ సౌలు స్థానము దావీదుకి వస్తుందని తెలిసినప్పుడు సౌలు దావీదు మీద పగబట్టినప్పుడు పారిపోయిన సమయంలో ఫిలిష్తీ దేశంలో చిక్కడిపోయినప్పుడు అక్కడ వారు చూసి అబీమెలెకు అంటున్నాడు, వీడు గొలియాతుని చంపినవాడు కదా అన్నప్పటికీ ఇందని అన్నానుగా, పావురుమలే నిష్కలంకులను పాము వలె నిష్కలంకులు. ఇక్కడ నిష్కలంకుడుగా ఆయన కనబడినప్పటికీ వివేకం వాడుకున్నాడు దావీదు. ఏం చేశాడు? అక్కడ పిచ్చి పట్టినవాడుగా ప్రవర్తించాడు. నోట్లోంచి నొరగ కార్చుకుంటూ పిచ్చి చేష్టలు చేస్తూ ఆ రాజ్యంలోంచి ఏమైపోయాడు? బయటకు వచ్చాడు. నిజంగా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టలే. దేవుని దగ్గర అడిగాడు, విచారణ చేశాడు. విచారణ చేసినప్పుడు దేవుడు ఒక తెలివైనటువంటి ఆలోచన చెప్పాడు. నువ్వు పిచ్చివాడిగా వెర్రివాడిగా నువ్వు ప్రవర్తించు. తప్పించుకున్నాడు. అక్కడ తప్పించుకోలేదంటారు. ఆ రోజు ఫిలిష్తీయుల దేశంలోకి వెళ్ళిపోయాడు. గొలియాతుని చంపినప్పుడు ఎంత కక్ష కట్టి ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఫిలిష్తీయులందరూ ఇజ్రాయేలుకు దాసులైపోయారు, దాసరికలు ఉన్నారు. అటువంటి సమయంలో ఫిలిష్తీయుల దేశంలోకి ఈ దావీదు వెళ్ళినప్పుడు చిక్కన్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు అందరూ చంపి పడేస్తారు. ఇంకా అక్కడ ఆ సమయంలో ఏం చేశాడు? ఆయన పిచ్చివాడిగా నటించాడు దావీదు. పాపం చేయలే, తప్పు చేయలే. పావురుమోలే నిష్కలంకులను పాము వలె వివేకులు. పాము చంపడానికి వస్తున్నప్పుడు అది ఏ రీతిగా తప్పించుకోవడానికి ఎత్తులేస్తూ ఉంటుందో, మరణం మన దగ్గరికి వచ్చినప్పుడు కొన్నిసార్లు అది ఎదుటి వారికి నష్టం కలిగించకూడదు, ఎదుటి వారిని బాధపరచకూడదు, ఎదుటి వారిని ఇబ్బంది పరచకుండా ఉన్న విషయంలో మనం వివేకం వాడి తప్పించుకోవాలి. అక్కడ మరణాన్ని తప్పించుకోవాలంటే దావీదు ఏం చేయాలి? ఏదో మంత్రం చేసి బయటకు రావాలి. చేయలేడు. మంచివాడు, చాలా సుందరమైన వాడు, చాలా భక్తి గలవాడు కాబట్టి ఆ భక్తి ఆయన కాపాడింది. ఏం చేశాడంటే అక్కడ యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన ఏం చేశాడు? ఆయనకి ఉత్తరం ఇచ్చి ఏం చేశాడు? ఆ పిచ్చివాడుగా నడిచాడు. ఈ పిచ్చడినాడు మనకెందుకు పోనీ అవతలకని చెప్పి ఏం చేశాడు? వాళ్ళని ఊరు బయటికి తోలేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఇజ్రాయేల్ మీద రాజు అయిపోయాడు ప్రియుడు. అప్పుడు అలా అనుకుని ఉంటారు, అయ్యో ఈ దావీదు అప్పుడు పిచ్చి పట్టినవాడు అనుకున్నాము, అప్పుడే చంపేసి ఉంటే మనకు బాగుండేది అనుకున్నాడు. అప్పుడు సైన్యంతో యుద్ధానికి వచ్చినప్పుడు కూడా దావీదుకు దేవుడు విజయం ఇచ్చాడు. దేవునితో విచారణ చేయాలి, దేవుని దగ్గర అడగాలి, దేవునితో మాట్లాడాలి. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుంటే ఆ సమయంలో ఏది అవసరం అది ఇస్తాడు.
ఒట్టివాడునై ఎన్నికైన వాడని అనుకుంటే నన్ను నేనే మోసం చేసుకుంటాం. మనల్ని మనమే మోసం చేసుకుంటాం. మనం ఎంత ఉన్నప్పటికీ ఒట్టివారమే. ప్రభువు దృష్టిలో మనం ఎలా ఉన్నామో ప్రభువుకి తెలుసు. ఈ లోకంలో ఉన్నవారితో మనం పోల్చుకోవద్దు. ప్రభువా నువ్వు నా పక్షాన ఉన్నావు, నేను నువ్వు ఉన్నావు. దేవుడు మన పక్షానుగా మనకి విరోధి ఎవడు? కాబట్టి దేవుని మనం ఆరాధన చేసుకుని ఆయన మీద ఆశ్రయించుకుని దావీదు కూడా దేవుని దగ్గర విచారణ చేశాడు. అదే రాశాడు పైన ఆ కీర్తన 34 కీర్తన పైన ఎందుకు రాశాడంటే ఇది ఎందుకు రాశానో తెలియాలి, ఏ సందర్భంలో నేను ఇది రాశానో తెలియాలి అని దావీదు అక్కడ అబీమెలెకు దగ్గర గురించి రాశాడు అనమాట. వాస్తవానికి అక్కడ అబీమెలెకు అని పేరు ఉండదు. ఆ అధ్యాయంలో మొదటి సమూయేలు 21:13 మనం ఆ సందర్భాన్ని మనం చూస్తాం. ఆకీషు రాజు అప్పుడు ఫిలిష్తీయులకి రాజు ఆకీషు వారిని అబీమెలెకు అని బిరుదుతో పిలవడం వారికి అరుదు అనమాట. ఆ బిరుదుతోనే ఇక్కడ రాశాడనమాట. మొదటి సమూయేలు 21:13 ఆ సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం. పిచ్చి చేష్టలు పట్టిన వాడిగా అక్కడ ఉండి బయటికి వచ్చినట్టుగా మనం చూస్తాం ప్రియులారా. ఎలా చేశాడో చూసారా? గట్టిగా చదువు బ్రదర్. ఒకసారి నన్ను చదవమంటారు, నేనే చదువుతాను. మొదటి సమూయేలు నేనే చదువుతాను. ఒక్క నిమిషం. 33 21:13 కదా, క్షమించండి, 21:13. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్యను మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచు ఉమ్మి తన గడ్డ మీదుగా కారునిచ్చుచూ నుండెను. వారతను పట్టుకొనకపోగా అతడు పిచ్చి శాస్త్రులు చేయుచు వచ్చెను. కావున ఆకీషు రాజు మీరు సూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది, నా యొద్దను విన్ని నందుకు తీసుకుని వచ్చితురని పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమి పని? నేను రాజునికి అది పిచ్చి అట్టినది నాకేం పని? దావీదుకి ఆయన ఎక్కడైనా పిచ్చి పట్టిందంటారా? పిచ్చి చేష్టలు చేస్తే ఏమన్నాడు అక్కడ? క్లియర్గా నటించచ్చు అని రాశాడు 13వ వచనంలో. పిచ్చి చేష్టలు చేస్తూ నటించు, వివేకం వాడాడు. దేవుని దగ్గర విచారణ చేయగా దేవుడు ఏం చేశాడంటే ఆయనకి 34 కీర్తన ఏమన్నాడు? ఒక విషయాన్ని తెలియజేశాడు. ఆయన నా భయములన్నిటిలో నుంచి నన్ను తప్పించాడు. ఆయన నాకు ఒక ఆలోచన నేర్పించాడు. నువ్వు పిచ్చివాడిగా నటించు, తప్పు లేదు. కొన్నిసార్లు మనం తగ్గించుకుందాం. కొన్ని చోట్ల మనం తప్పించబడాలి అంటే, అక్కడి నుంచి ఆ ప్రమాదం మనం తగ్గించుకుని రావాలి అంటే తగ్గించుకుందాం, తగ్గింపు తత్వంలో ఉందాం. దేవుడిచ్చిన చిత్తాను ప్రకారంగా చక్కని స్థితిలో మనం ముందుకి కొనసాగుదాం ప్రియులారా. నేను ముగించేస్తాను, సమయం కొంచెమే ఉంది కాబట్టి ప్రియులారా, ఏదైనప్పటికీ కూడా మనము ఎలా ఉండాలంటే 38వ కీర్తన 20వ వచనంలో ఏదైనా మనకి కీడు జరిగినా, ఏదైనా నష్టం కలిగినా వారి విషయంలో మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మనల్ని దేవుడు వారికి మనల్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. 38-20 కీర్తనలు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు, నేను ఉత్తమైన అనుసరించేందుకు వారు నాకు శత్రులే. కొన్నిసార్లు మనం నీతి మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు మనకి శత్రువులుగా కొంతమంది వస్తూ ఉంటారు. మనకి వస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గర దేవుని విషయంలో మెప్పు మనకు కలుగుతుంది. మనం మేలు చేసి కీడు అనిపిస్తే మంచిది. పేతురుపత్రికలో మనం చూస్తాం ఏమన్నాడు? మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు, నేను ఉత్తమైనదాన్ని అనుసరించినందుకు వారు నాకు శత్రువులయ్యిరి. సౌలు ఏం చేశాడండి? చక్కనగా రాజ్యానికి విజయం ఇచ్చి ఆ గొల్యాతుని చంపి రాజ్యాన్ని మళ్ళీ సౌలుకు అప్పగిస్తే ఏం చేస్తూ ఉన్నాడు? తిరిగి కీడు చేస్తూ ఉన్నాడు. దావీదు తరుముతూ ఉన్నాడు. నేను కుక్కనయ్యా, నేను మిల్లెలనయ్యా, నన్ను ఎందుకు తరుముతున్నావయ్యా అని ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాడు సౌలునకు దావీదు. పెట్టుకోలేదా? అయినా పగబట్టాడు, అయినా భయపడలేదు. దేవుని వైపే చూస్తూ ముందుకి సాగాడు. ఎందు నిమిత్తము? మత్తయి సువార్త 5:10.
ఎందుకు అంత తగ్గింపు తత్వం చేసుకున్నాడు దావీదు? నేను మేలు చేస్తే నాకు కీడు చేస్తూ ఉన్నారే, ఉత్తమైనదని నేను అనుసరిస్తూ ఉంటే నాకు వారు శత్రులు అయిపోతూ ఉన్నారు ప్రభా, ఏంటని దేవుడు విచారణ చేస్తూ ఉంటే దేవుడు అన్ని విషయాల్లో దావీదుకు తోడుగా ఉండి విజయాన్నిచ్చి రాజును చేశాడు. ఎందుకు? 5:10 మత్తయి సువార్త. నీతి విషయమే హింసింపబడితే ధన్యత. మనం నీతి విషయంలో పరలోకంలో సజీవులుగా ఉండాలి అంటే, ఈ రాజ్యంలో మనం ఉండాలి అంటే నీతి విషయంలో, యేసు ప్రభు విషయంలో మనం ఏమవ్వాలి? నిందలు పడాలి. యేసు ప్రభు విషయంలో తునీకరించబడాలి. నీతి మార్గం మనం వెళ్తూ ఉన్నాం, మేలైన మార్గంలో మనం వెళ్తూ ఉంటే చాలామంది పగబట్టి క్రైస్తవులకు రిజర్వేషన్ ఎందుకు, క్రైస్తవులకి కుల సర్టిఫికెట్ ఎందుకు, క్రైస్తవుల్ని ఈ దేశంలో ఉంచకూడదు, క్రైస్తవులు ఆదివారం ఆరాధన చేయకుండా శుక్రవారం సెలవు పెట్టాలి, జరగట్లేదంటారా? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మేలుకు. మన మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో దేశం కొరకు, దేశ ప్రజల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూ ఉంటే క్రైస్తవుల మీద ఏం చేస్తూ ఉన్నారండి? వాళ్ళు దాడి చేస్తూ ఉన్నారు. ఇది ధర్మమా? ఇది న్యాయమా? మనకు మనమే పరీక్షించుకుంటే అన్యాయమేగా. ఈ లోకంలో జరుగుతుంది, ఆ భారతదేశం ఇదేగా ఉంది. ఇప్పుడు క్రైస్తవుని ఎలా అణిచివేయాలా, క్రైస్తవాన్ని ఎలా మన ఈ భారతదేశంలో ఉండకుండా చేయాలని చూస్తూ ఉంటే సేవకుల్ని హింసిస్తూ చంపేస్తూ ఉన్నారు, నిందలు వేసి తాగుపోతుంటున్నారు. ఒక సేవకుని చంపేసి తాగుపోతాను, ఆయన ఎలాంటి వాడు అనవసరం, తాగుపోతున్నారు. ఒక స్వామీజీ చనిపోతే పుణ్యాత్ముడు అంటారు, పాదాలకు నమస్కారం చేసి పూజలు చేస్తూ ఉంటారు. ఒక దైవ సేవకుడు చనిపోతే తాగుపోతుంటారు, వ్యభిచారి అంటారు. ఎంత పాపం అండి! ఈ దేశం కొరకు ప్రార్థనలు చేస్తున్నటువంటి సేవకుల విషయంలో ద్వేషము, అసూయ, కుళ్ళి కుతంత్రాలు చేసి క్రైస్తవులు అణిచివేస్తూ ఉన్నటువంటి దేశాల్లో మనకు దేవుడు శత్రువులు మిత్రులుగా చేయబోతూ ఉన్నాడు. ఏ క్రైస్తవునైతే అణిచివేయాలని చూస్తూ ఉన్నారు, అదే భారతదేశంలో క్రైస్తవులే ఏలబోతారు. ప్రియులారా, ఏలుతూ ఉన్నారు. చెన్నై పట్టణంలో ఏమయ్యింది? ఎంతకాలంలో రాజ్యాలు పరిపాలిస్తున్న వారు ఒక్క బలహీనుడి విషయంలో ఓడిపోయారు. దేవుని కృప కాదంటారా? దేవుడు చిన్న చిన్నగా అలుముకుంటూ వస్తూ ఉన్నాడు భారతదేశంలో తన మేలు కురిపించడానికి, పగబట్టి నాశనం చేయడానికి కాదు ప్రియులారా, ప్రజలకు మేలు చేయడానికి అనేక మందిని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. క్రైస్తవులకు వ్యతిరేక రూపించబడిన ఏ ఆయుధములు వర్ధిల్లదు. మేలుకు ప్రతిగా కీడు చేసేవారు. నీతి విషయమే మనం హింసింపబడుతున్నప్పుడు మనం ధన్యులము. దేవుని రాజ్యంలో, దేవుని సంఘంలో దేవుని ఆరాధించడానికి దేవుడు చక్కని సమయాన్ని మనకి ఇస్తూ ఉన్నారు ప్రియులారా. ప్రకటన 3:19-21 చూసినట్లయితే, నేను ప్రేమించి వారందరినీ గద్దించి, ఒకవేళ మన మీదకి ఏదైనా శిక్ష వస్తూ ఉందేమో, శిక్షించును గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరముని తలుపు తీసిన యెడల, ఎవరైతే యేసుప్రభు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారు దేవుని దగ్గర మాట్లాడితే, దేవునితో సంభాషిస్తే ఆయన తలుపు తీసి వారిని ఆహ్వానిస్తానంటున్నాడు. నేను అతని వద్దకు వచ్చి అతనితో, నేను నాతో కూడా అతడు భోజనము చేయుదుము. ప్రకటన 3:19-21 మనం చూస్తాం. నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండనన్న ప్రకారము జయించవని నాతో కూడా సింహాసనమందు కూర్చుండవి. నన్ను ప్రేమిస్తే చాలు, నన్ను ద్వేషించొద్దు. మీరు నన్ను ప్రేమించండి, మిమ్మల్ని కొంత శిక్షిస్తాను కానీ మరణించేంతగా నేను శిక్షించను. నీవు ఆసక్తి కలిగి మారు మనసు కలిగి, ఇదిగో తలుపు దగ్గర తట్టుచున్నాను. నా మాటలు వినబడుతూ ఉన్నాయి అనేక సంఘాల ద్వారా, అనేక కరపత్రాల ద్వారా, టీవీల ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని సువార్త ప్రకటించబడతా ఉంటే కళ్ళు చెవులు మూసుకుంటూ ఉన్నారు. కానీ మీ హృదయమని తలుపు తీసి ఆ మాటను మీరు గ్రహిస్తే నేను కొంచెమే మిమ్మల్ని శిక్షిస్తాను. నా తండ్రి దగ్గర నేను ఏ రీతిగా కూర్చున్నానో అదే రీతిగా మీరును కూర్చుంటారు అని ఎవరికి చెప్తాడు? శత్రువులుగా ఉన్న వారి కొరకు, దేవుని ప్రేమించిన వారి కొరకు చెప్తూ ఉన్నాడు. ఆయన విషయంలో నిర్లక్ష్యం ఉన్న వారి కొరకు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, రోమాపత్రిక 8:28 దేవుని ప్రేమించే వారికి, ఒకవేళ నువ్వు ఆ విషయంలో దేవుని విషయంలో తగ్గించి దేవుని ప్రేమిస్తే, నేను ప్రేమిస్తే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారికి మేలు కలుగుటికై
సమస్తమును సమకూడి మేలుకరముగా జరుగుచున్నాయి. ఆనాడు దుఃఖం వచ్చింది, లాజరు చనిపోయింది, వారికి దుఃఖం కలగజేయాలని కాదు, దేవుని మహిమ కొరకే అని ముందే రాసుకున్నాడు, ముందే చెప్తున్నాడు యేసు ప్రభువారు. లాజరు నిద్రించుచున్నది చనిపోయినందుకు దుఃఖించడానికి కాదు, అది దేవునికి మహిమ కలగడానికే. నీకు నాకు కొంత బలహీనతలో కొన్నిసార్లు మనం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు అది మేలు కొరకే. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిల్లబడిన వారికి, ఎవరైతే యేసు ప్రభు అని ఒప్పుకొని బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడి ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని తీసుకున్న మనకి కొన్నిసార్లు కష్టమో నష్టమో కలిగినప్పుడు అది మేలు కొరకే. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిల్లబడిన వారికి మేలు కలిగే సమస్తము సమకూడి జరుగుతున్నాయని మనం ఎరుగుదాము అని అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తున్నారు. ప్రియరారా, యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 51:7 నేను చదివేస్తాను. నీతో అనుసరించే వారులారా, నా మాట వినుడి, నా బోధను హృదయమందించుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టి నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఈరోజు మనల్ని దూషిస్తూ ఉన్నారేమో, మనల్ని ఇబ్బంది పరుస్తూ ఉన్నారేమో, క్రైస్తవులు అని మనల్ని దూరపరుస్తున్నారేమో, భయపడొద్దు, దిగులు పడొద్దు. నేను నీకు సహాయం చేస్తా, నేను నీకు తోడుగా ఉంటా. దావీదు అదే అంటున్నాడు కీర్తనలో 49:15, దేవుడు నన్ను చేర్చుకొను, పాతాళ బలములో నుండి ఆయన ప్రాణం విమోచించును. కీర్తన 49:15. ఎంత నమ్మకమో దావీదుకి, ఎన్ని కీర్తనలు రాశాడో, ఎన్ని కీర్తనలు రాశాడు ఆయన అనుభవం అంతా కీర్తనల ద్వారా పాటల ద్వారా దేవుని మహింపరచుకుంటూ, సితార వాయించుకుంటూ, ఆ గొర్రెలు మేపుకుంటూ చిన్నతనంలోంచి దేవుని మహింపరచడం అలవాటు చేసుకున్నది కొనసాగించుకుంటూ వచ్చాడు. ప్రియులారా, 49:15 అంటున్నాడు, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి మరణములో నుండి నా ప్రాణమునైనా విమోచిస్తాడు, కాపాడుతాడు, భద్రపరుస్తాడు మన దేవుడు. ఏ విషయంలో? మరణంలో కూడా దేవుడు కాపాడుతాను అన్నాడు. కీర్తనలు 65:4, నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొను వాడు ధన్యుడు. నీ పరిశుద్ధత ఆలయము చేత నీ మందిరంలో నీ మేలుతో మేము తృప్తి పొందేదము. దేవుని సన్నిధికి వస్తే ఏంటి లాభం అని చాలామంది అంటూ ఉంటారు. ఆదివారం వెళ్తారా? మేము ప్రతిరోజు పొద్దున్నే వెళ్ళి వచ్చేస్తాం డ్యూటీకి. ఆదివారం రమ్మంటే మీరు రారు, మీరు బద్ధకస్తులు, మాకు సంఘం వెళ్ళాలి, ఆరాధన చేయాలని తప్పించుకోవడానికి చెప్తా ఉంటారు. కాదు, ఇక్కడ అదే అంటున్నాడు 65:4, నీ ఆవరణంలో, ఇది క్రైస్తవులకు ఇంపార్టెంట్ అయినటువంటి మాట, నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరములోని మేలు చేత తృప్తి పొందాలంటే మేలు ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి, అప్పుడే ఆ మేలు మనకు కలుగుతుంది. నీళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్తే దాహం తీరుతుందా? నీళ్ళు వెళ్ళాలి, తెచ్చుకోవాలి, మనం తాగాలి. నేనున్న చోటే నాకు నీళ్ళు కావాలని తవ్వితే నీళ్ళు వస్తాయంటారా? నేనున్న చోట నాకు ఆహారం కావాలని మనం వంట చేద్దామంటే దొరుకుతుంది అంటారా? అలా మనం చేస్తే కాదు. దేవుని మందిరానికి వస్తే ఆహారం, దేవుని మందిరంలో మేలు తృప్తి పొందుకోవాలి. దేవుని మందిరంలోనే మేలు దాచబడ్డాయి. దేవుని మందిరానికి మనం దూరంగా ఉంటే మేలు పోగొట్టుకుంటాం. దేవుని సన్నిధిలో మనం ఉండాలి. చివరిగా లాస్ట్ మాటని చెప్తున్నాను. నేను బ్రతుకు దినములన్నీ 23 కీర్తనలు చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ కీర్తన. 23 కీర్తన 6 వచనాలు ఉంటాయి. 6 వచనాలు జాగ్రత్తగా మీరు గమనించండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేసేదని. ఆ 23వ కీర్తన 6 వచనాలు చూసినట్లయితే చాలుగా అన్ని చోట్ల నేను నాకనే ప్రతి వచనంలో సొంతంగా రాసుకున్నాడు. ఆయన సొంతంగా రాసుకున్నాడు. ప్రియులారా, మీకా గ్రంథం లాస్ట్ వచనం చదివి నేను ముగించేస్తాను. దేవుడు మనల్ని ఏమి అడగడం లేదు. మార్త అయితే విస్తారమైన పని పెట్టుకుని లోకానుసారం వైపు చూస్తూ ఉంది. మరి అయితే యేసు పాదాల దగ్గర కూర్చుని దేవుని మాటలు వింటూ ఉత్తమమైన దాన్ని కోరుకుంటూ ఉంది. మనం ఉత్తమమైన మార్గంలో వెళ్తూ ఉన్నామా? ఏ మార్గంలో వెళ్తున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. మీకా గ్రంథంలో దేవుడు ఒక్కటే అడుగుచూ ఉన్నాడు. అది చూడండి 6:8. మనుషుడా, అక్కడ క్వశ్చన్ మార్క్ ఏది లేదు.
పిలుస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను మనందరినీ పిలుస్తూ ఉన్నాడు. మీకా గ్రంథము 6:8 వచనంలో, మనుషుడా ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటయు, కనికరం ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. దేవుడు మనల్ని ఏమీ అడగడం లేదండి. నీవు నా మాట వింటే చాలు. మనుషుడా ఏది ఉత్తమమో, మరి ఏది కోరుకుంది? ఉత్తమమైనది కోరుకుంది కాబట్టి ఆమె యొద్ద నుండి అది తీసివేయబడదు. దావీదు ఉత్తమమైన మార్గంలో వెళ్ళాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు, మరణాన్ని తప్పించుకున్నాడు. యాకోబు దేవునితో తన పాపాలను ఒప్పుకుని క్షమాపణ కోరుకున్నాడు. తన అన్నతో స్నేహబంధాన్ని ఏర్పరచుకున్నాడు. కన్నీటితో వారి బంధము ముడివేయబడింది. ఏసావు యాకోబుల మధ్య ఉన్న శత్రుత్వం పోవడానికి కారణం దేవుని విషయంలో సమాధాన పడ్డాడు కాబట్టి. అదే సమయంలో మనం చూసినట్లయితే దావీదు కూడా దేవుని దగ్గర విచారణ చేసే మరణాన్ని తప్పించుకున్నాడు. కాబట్టి మరియ కూడా ఈ లోకంలో ఉన్నదాని వైపు చూడలేదు, ప్రభు వైపు చూసి ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. మార్త అయితే లోకం వైపు ఉంది, కానీ మరియ దేవుని దగ్గర ఉంది. ఉత్తమైనది ఎందుకు ఉంది? మనుషుడా ఏది ఉత్తమమో, ఎన్నాళ్ళు నువ్వు రక్షణ పొందిన ఎన్నాళ్ళు నువ్వు ఏ వాక్యం విన్నావో నువ్వు ఇప్పటి వరకు గ్రహించావు కదా. ఏది ఉత్తమం నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా ప్రవర్తించు, నీ శత్రువులను క్షమించు, నీ పాపాలు క్షమించబడతాయి. న్యాయంగా నడుచుకో. అక్కడ దావీదు న్యాయంగా నడుచుకున్నాడు. తనకు తాను తగ్గించుకుని పిచ్చివాడిగా మారిపోయాడు. తగ్గించుకుని దేవుని దగ్గర న్యాయంగా ప్రవర్తించి పాపం చేయలేదు. అక్కడ ఏ పాపము చేయకుండా బయటకు వచ్చేస్తాడు. కనికరము ప్రేమించుటయు. కనికరం ప్రతి ఒక్క విషయంలో జాలి దయ చూపడంలో ఉండాలి అని. దేన మనసు కలిగి దేవుని దగ్గర దీనత్వంతో ఉండాలి. నీవు తప్ప మరెవరు కాదు ప్రభువా. గలతీ పత్రికలో ఒట్టివాడినైన నన్ను నేను ఎన్నికైన వాడిని అనుకుంటే నన్ను నేనే మోసపుచ్చుకుంటా. కాబట్టి నీ విషయంలో నేను చాలా తగ్గింపు తత్వంతో ఉండాలి ప్రభువా. నీవు నా విషయంలో గొప్పవాడు అయ్యా, నీవు నాకు ఎంతో గొప్పవాడు అయ్యా, నేను ఎంత వాడినయ్యా, నాకు చాలా తక్కువ వాడినయ్యా అని దావీదు ఒప్పుకుంటూ ఉన్నాడు. తగ్గింపు తత్వంతో ఉండమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. నీ మనసు కోరుకుంది దేవునికి ఇవ్వాలి. దేవుడు మనసు నీతో ఏం చెప్తున్నాడు అదే చెయ్యాలి. విస్తారమైనటువంటి ఈ లోకం వైపు చూస్తూ వెళ్ళడానికి వీల్లేదు. వెళ్తూ దేవుని చిత్తంలో మనం తొలగిపోకూడదు. మరియ మాత్రం ఇద్దరూ కూడా దేవుని ప్రేమించేవారు, కానీ మరియ మాత్రమే ఉత్తమైందని కోరుకుంది. మరి నువ్వు నేను ఏది కోరుకున్నాం? యాకోబులాగా దేవుని దగ్గర క్షమాపణ కోరుకుని శత్రువులను మిత్రులుగా చేసుకుందామా? దేవుని దగ్గర విచారణ చేస్తే ప్రతి విషయంలో తప్పిస్తాడు, నష్టాన్ని కష్టానిగా మారుతాడు. జీవంలో నేనే, మరణాన్ని నేనే, ఆశీర్వాదం నేనే, శాపాన్ని నేనే. ఎలా నువ్వు తూకంలో ఉండవు? ఏ వైపు ఉన్నామో మనం చూసుకోవాలి. జీవంలోనికి వెళ్దామా, మరణంలోకి వెళ్తామా? ఆశీర్వాదంలో ఉందామా, శాపంలోనికి వెళ్తున్నామా? ఎరుసలేము నుండి ఎరికోకి వెళ్తూ దొంగల చేతిలో పడ్డాడు. పరిశుద్ధిని పోగొట్టుకుని కొన ఊపిరితున్నటువంటి వాడిని దేవుడు కాపాడినట్టుగా దేవుని దగ్గర విచారణ చేసి మనకున్న కష్టాన్ని నష్టాన్ని మనం తప్పించుకోవాలి. మరియా మార్తల్లో ఉన్నటువంటి వ్యత్యాసం ఇద్దరు ప్రేమించిన వారే, ఇద్దరు దేవుడు అంటే ప్రేమ కలిగిన వారే, కానీ మరియ మాత్రము ఉత్తమైనదని కోరుకుంది. మరియా ఎప్పుడైతే యేసు పాదాల మీద పడిందో యేసు ప్రభు కన్నీళ్ళు విడిచారు. ఎప్పుడైతే మనం యేసు పాదాల దగ్గర మన పాపాలు ఒప్పుకొని కన్నీటి ప్రార్థన చేస్తామో దేవుడు నిన్ను నన్ను కనికరిస్తాడు. అందుకని మనుషుడు ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడి ఉంది. న్యాయంగా నడుచుకును, కనికరం చూపించు, ప్రేమ కలిగి ఉండు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం. ఇదే కదా ప్రభు మనం కోరుకుంటున్నాడు. నీవు నీతిని ప్రేమించి, ఎబ్రిల్ రాసిన పత్రికలో క్లియర్గా రాశాడు, నువ్వు నీతిని ప్రేమించి దుర్నీతిని నువ్వు దూషించితివి. అందుచేత దేవుడు నీ తోటి వారికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో నిన్ను నన్ను అభిషేకిస్తానన్నాడు. నీతిని ప్రేమించి దుర్నీతిని ఎప్పుడైతే మనం దేశిస్తామో అప్పుడు మనం దీవెనలు పొందుకుంటాం. కాబట్టి మార్త మరియల మధ్య ఉన్న విభేదాలు తెలుసు, ఏమీ లేవు భేదాలు. ఇద్దరూ దేవుని ప్రేమించిన వారే, ఇద్దరూ దేవుడు అంటే ఆసక్తి కలిగిన వారే, కానీ దాని క్రియలో చూపించింది మాత్రము మరియ. అది ప్రపంచానికి తెలిసినదే, యేసు ప్రభు చూస్తున్నదే. ఎప్పుడూ దేవుని పాదాల దగ్గర ఉండాలని కోరుకునే మరియ కలిగినటువంటి మనసు మనము కలిగి ప్రతి విషయంలో దేవుని విషయంలో తగ్గింపు తత్వంతో దేవుని దగ్గర
ప్రతి విషయంలో ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు మన ఇంటిలో జీవించునుగాక. ఈ సమయం దేవునికి, సంఘానికి, దైవజనులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక గుడ్డిలో అత్తను తీసుకొని వచ్చి వెనకతట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచి ఆయన పాదములను తన కన్నీళ్లతో తడిపినట్టుగా మనం చూస్తున్నాము. మరి ఆమె కలిగినటువంటి అపారమైనటువంటి ప్రేమను మనం చూస్తాం. ఎందుకు